ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో బాగా సెల్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాల గురించి తెలుసుకుందాం. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు బెస్ట్ సెల్ అవ్వడానికి కారణాలు కూడా తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మొదటిగా లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఖచ్చితంగా మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే నేను ఆటో కార్ ఇండియా వాళ్ళ రిపోర్ట్ అయితే మీకు బ్రీఫ్ గా అయితే చూపిస్తానండి. వీళ్ళ రిపోర్ట్ ప్రకారం అయితే గనక మనకు ఒకసారి ప్రతి కంపెనీ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ యొక్క సేల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ బజాజ్ ఆటో సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ సేల్స్ చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ లో 2,30,000 యూనిట్స్ అయితే అమ్మడం జరిగింది బజాజ్ వాళ్ళు. గత ఫైనాన్షియల్ ఇయర్ లో 106,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మారు. వీళ్ళ వృద్ధి రేటు చూసుకున్నట్లయితే 116% పెరిగింది గత ఫైనాన్షియల్ ఇయర్ తో పోల్చుకున్నట్లయితే. ప్రజెంట్ మార్కెట్ వాటా వచ్చి 20% గా ఉంది. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 2,37,000 యూనిట్స్ వరకు అమ్మారు. గత ఫైనాన్షియల్ ఇయర్ లో 1,83,000 యూనిట్లు అనమాట. ప్రెసెంట్ వీళ్ళ మార్కెట్ వాటా 21% గా ఉంది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 3,44,000 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మారు. గత ఫైనాన్షియల్ ఇయర్ లో 3,29,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే అమ్మారు. వీళ్ళ మార్కెట్ వాటా వచ్చి 30% గా ఉంది. నెక్స్ట్ ఏథర్ ఎనర్జీ కంపెనీలు చూసుకున్నట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 1,30,000 యూనిట్స్, గత ఫైనాన్షియల్ ఇయర్ లో 1,09,000 యూనిట్స్ అయితే అమ్మడం జరిగింది. సో వీళ్ళ ప్రెసెంట్ మార్కెట్ వాటా 11% గా ఉంది. ఇక హీరో మోటార్ కాప్ కంపెనీ చూసుకున్నట్లయితే 48,668 యూనిట్స్ అయితే అమ్మడం జరిగింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో. గత ఫైనాన్షియల్ ఇయర్ లో 17,720 యూనిట్స్. సో వీళ్ళ మార్కెట్ వాటా అయితే 4% గా ఉంది. బట్ గత ఫైనాన్షియల్ ఇయర్ తో పోల్చుకున్నట్లయితే 175% అయితే వీళ్ళ వాల్యూ పెరిగింది. ఇక గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చూసుకున్నట్లయితే గత ఫైనాన్షియల్ ఇయర్ లో 31,000 యూనిట్స్ అమ్మితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 40,000 యూనిట్స్ అయితే అమ్మడం జరిగింది. వీళ్ళ మార్కెట్ వాటా 3.49% అయితే ఉంది. ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ గత ఫైనాన్షియల్ ఇయర్ పరంగా ఎంటైర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ పరంగా సేల్స్ చూసినట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 10,14,000 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్ముడుపోవడం జరిగిందండి. బట్ అదే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 9,48,000 అరౌండ్ ఇన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్ముడుపోయింది. ఓవరాల్ గా చూసినట్లయితే ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇండస్ట్రీ మార్కెట్ అయితే పెరిగింది. బట్ ఈ పెరిగిన పరిణామంలో ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ బాగా అమ్ముడుపోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నేనైతే వెనక నుంచి అయితే చెప్తాను. కనీసం మినిమం ఒక 2,000 యావరేజ్ సేల్స్ అయితే చేస్తున్నారు మంత్ కి. అటువంటి ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ నేను కన్సిడర్ చేసి అయితే చెప్తున్నాను. అలాగే 7వ పొజిషన్ అయితే మనకి బీగాస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయి. బీగాస్ పరంగా చూసినట్లయితే వీళ్ళు బీగాస్ సంబంధించిన C12 ఐమాక్స్ కానివ్వండి, కొత్తగా వచ్చిన RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ప్రెసెంట్ వీళ్ళకి బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. నేను పర్సనల్ గా C12 ఐమాక్స్ ని నడిపాను. అలానే RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే టెస్ట్ చేసి కంప్లీట్ రేంజ్ రివ్యూ కూడా చేశాను. నాకు బీగాస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ నచ్చింది ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంటుంది. ఫ్యామిలీ పరంగా లార్జ్ సీట్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తారు. మినిమం అయితే రేంజ్ ప్రిడిక్టర్ అనేది వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే కస్టమర్స్ పరంగా కూడా రేంజ్ బీగాస్ C12 ఐమాక్స్ లో 130 కిలోమీటర్లు, ఇక RUV 350 లో మేము రేంజ్ టెస్ట్ చేస్తే 140 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా అయితే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. అలానే వీళ్ళ రేంజ్ కూడా బాగుంటుందండి. సస్పెన్షన్ బాగుంటుంది, సీట్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. కాకపోతే వీళ్ళు 7వ స్థానానికి పరిమితం కావడానికి ప్రథమ కారణం ఏమైనా ఉందంటే ప్రైసింగ్ అనమాట. వీళ్ళు కనుక ఒక 10,000 20,000 కొంచెం ప్రైస్ సెగ్మెంట్ తగ్గిస్తే గనక బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంచి పొజిషన్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ ప్రైసింగ్ కారణంగా అయితే కొంచెం వెనకబడ్డారని అయితే అనుకోవచ్చు. అలానే వీళ్ళు ఎక్కువ మోడల్స్ కూడా ఇప్పుడు ఆఫర్ చేయట్లేదు. ఒకవేళ ఆఫర్ చేసినా కూడా ప్రైస్ సెగ్మెంట్ కొంచెం హై ప్రైస్ సెగ్మెంట్ లో ఆఫర్ చేయడం వల్ల బీగాస్ అనేది కొంచెం వెనకబడింది. నెక్స్ట్ 6వ పొజిషన్ లో మనకి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అయితే ఉంది. వీళ్ళ నథింగ్ బట్ వీళ్ళ సబ్ బ్రాండ్ వచ్చి ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. వీళ్ళ ఎలక్ట్రిక్ మోడల్స్ లో బాగా పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ వచ్చి ఆంపియర్ మ్యాగ్నస్ EX అనమాట. ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 6వ పొజిషన్ కి కంటిన్యూ అవడానికి కారణం కూడా ఆంపియర్ మ్యాగ్నస్ EX. తాజాగా వీళ్ళు ఆంపియర్ సంబంధించిన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చినప్పటికీ కూడా స్టిల్ వాళ్ళకి బాగా సెల్ అవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ మ్యాగ్నస్ EX. కారణం వీళ్ళు ఒక ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లోపు అంటే ఒక 80-90 వేల రూపాయల మధ్యలోనే ఆన్ రోడ్ ప్రైస్ కి వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ రావడం, ఒక 100 కిలోమీటర్ రేంజ్ రావడంతో చాలా వరకు ఆంపియర్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మ్యాగ్నస్ EX ని ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. సుమారుగా ఒక 5 సంవత్సరాల పైకి ఈ మోడల్ మార్కెట్ లో అందుబాటులో ఉండడం వల్ల ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది మ్యాగ్నస్ EX ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. సో దాని వల్ల మ్యాగ్నస్ EX ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆంపియర్ కంపెనీకి మేజర్ సేల్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ కింద అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్సస్ EV కూడా ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ కింద కూడా యాడ్ అయింది. బట్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటంటే ఒక ₹1,20,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేయడం వల్ల ఇది
కూడా బాగానే అయితే సెల్ అవుతుంది. బట్ అనుకున్నంత స్థాయిలో ఆంపియర్ కంపెనీ వాళ్ళు మంత్లీ అరౌండ్ ఒక 10,000 ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ రీచ్ అయ్యే పొటెన్షియల్ ఉన్నప్పటికీ వీళ్ళు రీచ్ అవ్వకపోవడానికి కారణం వైడ్ వెరైటీ ఆఫ్ రేంజ్ వెహికల్స్ ఆఫర్ చేయకపోవడం, మరిన్ని ఎక్కువ ఫీచర్స్ ఆఫర్ చేయలేకపోవడం వల్ల 6వ పొజిషన్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే ఆంపియర్ కంపెనీ నుంచి ఇంకా మ్యాగ్నస్ CX అయితే ఉండదండి, ఆంపియర్ నియోని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆంపియర్ నియో వాళ్ళు కూడా వీళ్ళు సేల్ అనేది బాగానే జరిగిందని చెప్పుకోవచ్చు. 75,000 కిలోమీటర్ల వారంటీతో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి 95 కిలోమీటర్ రియల్ రేంజ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఎప్పుడైతే నియోని ఇంట్రడ్యూస్ చేశారో వీళ్ళ మ్యాగ్నస్ CX ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డిస్కంటిన్యూ అయితే చేసేసారు. ఇక 5వ పొజిషన్ లో చూసుకున్నట్లయితే బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి హీరో మోటార్ కాప్ సంబంధించిన వేద ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయి. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వేద సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ 100 కిలోమీటర్స్ 115 కిలోమీటర్స్ మాక్సిమం రేంజ్ తో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు చాలా వరకు ఆఫర్స్ అనేది ఇస్తారు. హీరో మోటార్ కాప్ సంబంధించిన అంటే వేద ఓల్డ్ సంబంధించిన వెబ్సైట్ లో అయితే కొంచెం ఎక్స్షోరూమ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ వీళ్ళు ఫ్లిప్కార్ట్, అమెజాన్ త్రూ ఏంటంటే సుమారుగా ఒక 20-30 వేల రూపాయలు డిస్కౌంట్ అదే ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మడం జరుగుతుంది. దానివల్ల అంటే కస్టమర్స్ త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయడం జరుగుతుంది. బట్ మరింత ఎక్కువ ఎక్స్పాన్షన్ గా వీళ్ళు హీరో సంబంధించిన వేద ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులో తీసుకురాలేదు. దానివల్ల కొంచెం సేల్ అనేది కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. అలానే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రేంజ్ కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అలానే 143 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అని చెప్పినా కూడా రియల్ రేంజ్ 100-115 ఇవ్వడం వల్ల కొంచెం వీళ్ళ సేల్స్ మీద అయితే ఇంపాక్ట్ పడుతుంది. మరి వైడ్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేయట్లేదు. ఇప్పుడైతే కొంచెం వాళ్ళ పోర్ట్ఫోలియోని పెంచుకున్నారు, మరి చూడాలి. అందువల్లే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్ కూడా గత మార్చి నెలలో అయితే ఇప్పుడు ఇంప్రూవ్ అవడం కూడా జరిగింది. ఇక 4వ స్థానంలో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఉన్నారు. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైనా ఉందంటే అది ఏథర్ రెస్తా అని చెప్పుకోవచ్చు. అది నిజంగా ఏథర్ కంపెనీని ఇలా 4వ పొజిషన్ లో ప్రతి నెల కూడా నిలబెడుతుందంటే కారణం ఏథర్ రెస్తా అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ గా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కాన్స్టెంట్ గా 3,000-4,000 ఈ సెగ్మెంట్ లోనే ఉండేది. బట్ ఇప్పుడు ఒక 8,000 మినిమం సేల్స్ తో మాక్సిమం చూసుకున్నట్లయితే ఒక 12-13 ఈ ఫిగర్ ని రీచ్ అవడానికి కారణం ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్. బడ్జెట్ సెగ్మెంట్ లో ఎప్పుడైతే ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద ఏథర్ రెస్తా తీసుకొచ్చారో ఏథర్ సంబంధించిన సేల్స్ అనేవి బాగా జరగడంతో వీళ్ళకైతే మార్కెట్ వాల్యూ కూడా పెరుగుతూ వచ్చింది. అంటే మార్కెట్ షేర్ ని కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ సక్సెస్ అవడానికి కారణం వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ అనమాట. ₹1,00,000 1,10,000 సెగ్మెంట్ లో ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేయడం, రేంజ్ కూడా 105 కిలోమీటర్స్ ఎక్కువ మోడ్ లో ఆఫర్ చేయడం, దాంతో పాటుగా లార్జ్ ఫ్యామిలీ సీటింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేయడంతో ఫ్యామిలీస్ అయితే బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి. అలానే పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏథర్ 450X సంబంధించిన ప్రీమియం సెగ్మెంట్ ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఆ పర్టికులర్ సేల్స్ తో పోల్చుకున్నట్లయితే ఆ ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ అంతా పోలిస్తే ఈ ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ అనేది ఎక్కువ అనమాట. దానివల్లే ఈ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కంటిన్యూస్ గా 4th పొజిషన్ అయితే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. బట్ ఇంకోటి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు పెద్దగా భారీ ఆఫర్లు అయితే ఎప్పుడు ప్రకటించారు. మీరు గమనిస్తే కనుక ఒకవేళ ఆఫర్లు ఇతర కంపెనీస్ ఇచ్చినట్టుగా వీళ్ళు ప్రకటిస్తే కనుక వీళ్ళు కూడా మరింత మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంది వీళ్ళ సేల్స్ ఫిగర్ పరంగా కూడా. 3వ పొజిషన్ లో బజాజ్ కంపెనీ వాళ్ళు ఉన్నారండి. బజాజ్ కంపెనీ వాళ్ళు గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే బాగా వృద్ధి రేటును అయితే నమోదు చేసుకున్నారు. బజాజ్ కంపెనీకి విపరీతమైన ప్లస్ పాయింట్ ఎలా ఏర్పడిందంటే చాలా మల్టిపుల్ వేరియంట్స్ అనేది ఆఫర్ చేయడం. 2.9 వేరియంట్ అనేది, అలానే 3.5 వేరియంట్ అనేది, 2.9 kWh 3.5 kWh కెపాసిటీతో మల్టిపుల్ వేరియంట్స్ ఆఫర్ చేయడం, ఇందులో టెక్ ప్యాక్ తో ఒక ప్రైస్ ఇవ్వడం, బేస్ వేరియంట్ తో ఎటువంటి స్మార్ట్ ఫీచర్స్ లేకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేయడం వల్ల కూడా కస్టమర్స్ కి కావాల్సిన ప్రైస్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉండడం, మినిమం 100 కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అందించడం వల్ల బజాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఈ మధ్య కాలంలో పికప్ బాగా జరుగుతుంది. ఒక 6 months బిఫోర్ బజాజ్ సంబంధించిన సేల్స్ తో చూసుకున్నట్లయితే గత 6 నెలల్లో ప్రతి నెల కూడా బాగా డెవలప్ అవుతూ వస్తుంది అనమాట. వీళ్ళ ప్రైస్ ని చాలా కంట్రోలింగ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. కస్టమర్స్ కి మోస్ట్ అందుబాటులో ఉండే విధంగా వాళ్ళ ప్రైస్ అయితే డెవలప్ చేసుకున్నారు. రెండో విషయం ఏంటంటే వీళ్ళు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో కూడా ఆఫర్స్ అయితే విపరీతంగా ఇచ్చారు. దానివల్ల కూడా పండగ సీజన్స్ కానివ్వండి, ఏ సీజన్ అయినా వచ్చి ఉదాహరణ ఫ్లిప్కార్ట్ సంబంధించిన ఏదైనా సేల్ పెట్టినా, అమెజాన్ సేల్ పెట్టినా కూడా చేతకు సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంబంధించిన డిస్కౌంట్స్ ఇచ్చారు. అలా కూడా వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్ అనేది పెరిగింది. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా పెద్దగా కంప్లైంట్స్ లేకపోవడం, సర్వీస్ ఇష్యూస్ కూడా పెద్దగా లేకపోవడం వల్ల బజాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ బాగా సెల్ అవ్వడం జరిగింది. ప్రైసింగ్ కూడా అందుబాటు ప్రైస్ అనేది ఇంకొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఒక ₹98,000 ప్రైస్ సెగ్మెంట్ తో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇక రెండో స్థానంలో చూసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండి. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండడానికి కారణం చూసుకున్నట్లయితే వీళ్ళ ఎక్కువ వేరియంట్స్ అనేవి కస్టమర్స్ కి అందుబాటులో ఉండడం వల్ల వీళ్ళు తక్కువ అనుకుంటే ఒక 75 కిలోమీటర్ రేంజ్ నుండి డబల్ 150 కిలోమీటర్ రేంజ్ వరకు టీవీఎస్ ఐక్యూబ్ నుండి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వరకు వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంటి వద్దనే ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకునే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో కస్టమర్ కి దేనికి కావాలనుకుంటే ఎటువంటి పారామీటర్ కావాలంటే ఆ పారామీటర్ బేస్ మీద వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దానివల్ల టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసినట్లయితే కంపేర్డ్ విత్ బజాజ్ చేతక్
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గత 6 నెలల్లో వీళ్ళు సేల్ బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు. కాకపోతే బజాజ్ ఏదైతే వృద్ధి రేట్ ఉందో గత లాస్ట్ 6 months లో దాంతో పోల్చుకుంటే కొంచెం స్లో అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కాన్స్టెంట్ గా పెంచుకుంటూ వెళ్తున్నారు. బట్ బజాజ్ చూసుకున్నట్లయితే గత 6 months నుంచి పెంచుకుంటూ వెళ్తున్నారు. కారణం బజాజ్ వాళ్ళు ప్రైస్ మీద కొంచెం ఫోకస్ చేసి తగ్గించడం వల్ల టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఏంటంటే వీళ్ళు డిస్కౌంట్స్ ఇచ్చారు, కానీ ప్రైస్ డిస్కౌంట్స్ అనేవి పెద్దగా భారీగా అయితే ఆఫర్ చేయట్లేదు. బట్ స్టిల్ టీవీఎస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో కూడా మరీ అంత ప్రాబ్లమ్స్ లేవు. అప్పుడప్పుడు ప్రీవియస్ గా కొన్నిసార్లు ఒకసారి ఇలా బ్యాటరీ సంబంధించిన ఇష్యూస్ వచ్చారు. మేబీ ఇప్పుడు రిజాల్వ్ అయిందో లేదనేది పూర్తి క్లారిటీ అయితే లేదు. అయితే టీవీఎస్ సంబంధించిన ప్రైస్ కూడా ఇంకొంచెం ఏమైనా తగ్గిస్తే కనుక వీళ్ళు నెంబర్ 1 పొజిషన్ కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు మన టీవీఎస్ కి బజాజ్ కి మధ్య డిఫరెన్స్ పెద్దగా ఉండలేదు. ఒక నెల ఇదైతే ఇంకొక నెల ఈ కంపెనీ అలా మారడానికి కారణం కొంచెం ఆ ప్రైస్ డిఫరెన్స్ మీద అయితే బజాజ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. టాప్ పొజిషన్ అయితే ఈ రోజుకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే మొదటి పొజిషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు మల్టిపుల్ వేరియంట్స్ ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా S1X, ఓలా S1X+, ఓలా S1 Pro 2nd generation, ఓలా S1 Pro 3rd generation లో 3 kWh 4 kWh, అలానే 3rd generation ఓలా S1 Pro Plus దాంట్లో కూడా ఏకంగా 320 km రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేయడం, అలానే ఓలా S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్. నాకు తెలిసి యాజ్ ఆఫ్ నా భారతదేశ మార్కెట్ లో రిజిస్ట్రేషన్ సెగ్మెంట్ లో అత్యంత తక్కువ రేటుకి రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటుగా అత్యధిక రేంజ్ ఇస్తున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే అది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఈ రోజుకి కస్టమర్స్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కే ఎక్కువ మొగ్గు చూపించడానికి కారణం వీళ్ళ అందుబాటు ధరలు, ఎక్కువ రేంజ్, దాంతో పాటుగా ఫీచర్స్ అన్నమాట. ఈ జెన్జీ జనరేషన్ తగ్గట్టుగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఫీచర్స్ ఆఫర్ చేయడం, దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇక వీళ్ళు వరాలు ఎలా ఉన్నాయంటే వర్షాలు ఏదో ఒక నెలలో కురకపోవడం ఉంటుందేమో, కానీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఆఫర్స్ వర్షం అయితే ప్రతి నెలలో కూడా కురుస్తూనే ఉంటుంది. దానివల్ల కూడా కస్టమర్స్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొనుగోలు చేయడం అనేది ఒక కారణం కింద మనం భావించవచ్చు. సో ఫీచర్స్ కానివ్వండి, వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ కానివ్వండి, ప్రైసింగ్ చాలా అందుబాటు ధరలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు 80,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ నుంచి స్టార్ట్ చేసుకుని అయితే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 80,000 రూపాయలకి కావాలంటే 80,000కి, 90,000కి, ₹1,00,000కి, ₹1,15,000, ₹1,30,000, ₹1,50,000, ₹1,40,000 ఇలా ప్రతి సెగ్మెంట్ లో కూడా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ని పెట్టడం వల్ల కస్టమర్స్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎక్కడ మిస్ అవుతే అక్కడ మిస్ అవుతే 2 సుమోలు పెట్టి, ఇక్కడ మిస్ అవుతే 5 సుమోలు ఉంటాయి అన్నట్టుగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఈ కస్టమర్ మిస్ అవుతే ఈ కస్టమర్ ఆ రేంజ్ లో వీళ్ళు ప్లాన్ చేసుకోవడం వల్ల ప్రెసెంట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నెంబర్ 1 పొజిషన్ అయితే కంటిన్యూ అవుతున్నారు. ఈవెన్ సర్వీస్ ఇష్యూస్ అటు ఇటు వచ్చినా కూడా కస్టమర్స్ ఆ ప్రైస్ సెగ్మెంట్ కానివ్వండి, ఇటు ఫీచర్స్ మీద అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఆ పొజిషన్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇది ఓవరాల్ గా 2025 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లో బాగా సెల్ అవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్, దానికి సంబంధించిన కారణాలండి. మంచి విషయం అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండస్ట్రీ అనేది వృద్ధి అయితే బాగా నమోదు చేసిందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం 9 లక్షలు, సుమారుగా 9,50,000 పైగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అమ్మితే ఇప్పుడు 10,15,000 చేరువలో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేయడం వల్ల మార్కెట్ కూడా బాగానే గ్రో అయిందని మనం అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఇటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ బాగా సెల్ అవుతున్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేసుకోవచ్చా, ఇది కొంచెం డౌన్గా ఉంది, ఇది కొనుక్కోవచ్చు లేదని కొన్ని డౌట్స్ ఉంటాయి. మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలి, మీ యూసేజ్ తగ్గ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు చూస్ చేసుకునే విధం కోసం మేము ఈవీ కుర్రాడ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈవీ కుర్రాడ్ కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మీకు కావాల్సిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీ నాలెడ్జ్తో మీరే డిసైడ్ అవ్వచ్చు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బేసినది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. 2 డిస్క్రిప్షన్లో ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నైసెట్ రైజ్ ఫ్యూచర్.